నేడు 20వ రోజుకు చేరిన సీఎం జగన్ బస్సు యాత్ర ఉదయం 9 గంటలకు చిన్నపాయంపాలెం నుంచి ప్రారంభం. నేడు టీడీపీ అభ్యర్థులకు బీ ఫార్మ్స్ మంగళగిరి కార్యాలయంలో ఇవ్వనున్న చంద్రబాబు. నేడు సికింద్రాబాద్ కాంగ్రెస్ నేతల సన్నాహక సమావేశం హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 24 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర, మే 10 వరకు కొనసాగనున్న యాత్ర. ఢిల్లీపై హైదరాబాద్ ఘన విజయం, 67 పరుగుల తేడాతో సన్ రైజర్స్ గెలుపు. ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా తడకనపల్లిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. వైసీపీ హయాంలో తమకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క టీడీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ జనసేన టీడీపీ నేతలు కాటసానితో వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలో కాటసాని వర్గీయులు ఓ ముస్లిం యువకుడిపై దాడికి దిగడంతో గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. ఆ తర్వాత కాటసాని అక్కడి నుంచి వెనుదిరిగారు. అయితే పోలీసులు అధికారుల అండతో కాటసాని తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డ గ్రామస్తులు రౌడీ రాజకీయ నేతలపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రచార సమయంలో వైసీపీ నేతలకు కొమ్ము కాస్తూ పోలీసు అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కర్నూలు జిల్లా తడకనపల్లిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గ్రామస్తులు అడ్డుకున్నట్లు చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? నంద్యాల జిల్లా పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల హామీ సందర్భంగా ఇచ్చిన సూపర్ 6 పథకాలపై అవాస్తవాలు మాట్లాడడంతో అక్కడే ఉన్నటువంటి ఒక జనసేన కార్యకర్త ఎమ్మెల్యేను ప్రశ్నించడం జరిగింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీలలో భాగంగా సూపర్ 6 పథకాలు ఎక్కడ రద్దయ్యాయని గ్రామంలో ప్రచారం చేయొద్దని జనసేన కార్యకర్త ఎమ్మెల్యేకు సూచించడం జరిగింది. అయితే దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యేకి అడ్డు చెప్తావన్న రీతిన ఎమ్మెల్యే వర్గీయులు జనసేన కార్యకర్తపై దాడికి దిగారు. ఈ సందర్భంగా ఈ ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రధానంగా జనసేన ఎమ్మెల్యేని జనసేన కార్యకర్త అడ్డగించడంతోనే ఒక్కసారిగా గ్రామస్తులంతా మొత్తం ముఖముడిగా ఎమ్మెల్యే చేపట్టిన ప్రచార యాత్రను అడ్డుకున్నారు. గ్రామంలో దాదాపు 300 మంది జనసేన కార్యకర్తపై దాడి జరిగిందన్న సమాచారంతో గ్రామస్తులంతా దాదాపుగా 300 మంది ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకొని
తమపై దాడి జరిగిన కార్యకర్తలపై కేసు నమోదు చేయాలని, లేనితో తాము కూడా అతనిపై దాడికి దిగుతామని కూడా పోలీసుల సమక్షంలోనే ఇటు జనసేన కార్యకర్తలతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎమ్మెల్యేతో ఇదే అంశంపై వాగ్వాదం జరిగింది. ప్రధానంగా తమపై జరిగిన దాడికి సంబంధించిన జరిగినా కూడా ఎమ్మెల్యే ఎలాంటి అడ్డుకునే చర్యలు చేపట్టకపోవడంతో గ్రామంలో ఎలా ప్రచారం చేస్తావో అన్న ఎలా ప్రచారం చేస్తారని ఆయన వాహనం చుట్టూ దాదాపుగా 300 మంది గ్రామస్తులు చుట్టుముట్టడంతోనే ఎమ్మెల్యే ఎటు వెళ్లలేని పరిస్థితి చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని ఇరు వర్గాలకు సర్ది చెప్పే కార్యక్రమం చేశారు. అయితే ప్రధానంగా తెలుగుదేశం ప్రవేశపెట్టిన ఈ సూపర్ 6 పథకాలపై అబద్ధాలు అని చెప్పడంతోనే జనసేన కార్యకర్త ఎమ్మెల్యేను నిలదీయడం జరిగింది. అయితే నిలదీస్తే తమపై దాడులకు దిగుతారా అని గ్రామస్తులు ఎమ్మెల్యేని ప్రశ్నించడం జరిగింది. ఏదేమైనప్పటికీ పాణ్యం ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డికి తన నియోజకవర్గంలోని ఒక మండలం పరిధిలోని గ్రామంలో తెలుగుదేశం పార్టీపై అసత్య ప్రచారాలు మాట్లాడడంతోనే ఈ ఘర్షణకు దారి తీసిందని కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి జరుగుతుంది. జనసేన కార్యకర్తపై జరిగిన దాడిని పాణ్యం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరి చరితారెడ్డి ఖండించారు. జనసేన కార్యకర్తలు కూడా తమ కార్యకర్తపై దాడికి దిగడాన్ని పాణ్యం ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి ప్రోత్సహించకూడదని, గ్రామంలో మున్ముందు ఇలాంటి చర్యలు ప్రోత్సహిస్తే జనసేన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎదురుదాడికి దిగాల్సి వస్తుందని కూడా ఎమ్మెల్యేని హెచ్చరించారు. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా వారాహి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు ఖండిస్తూ జక్కపూడి గణేష్ నిరసనకు దిగారు. తనను బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అనడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బెట్టింగ్ రాకెట్ నడుపుతున్నానని ఆరోపించడం దారుణమంటూ ఫైర్ అయ్యారు. తన ఉన్నత కుటుంబంలోని వ్యక్తినని, తన క్యారెక్టర్ని దెబ్బతీసేలా విమర్శించడం తగదని హెచ్చరించారు. ఆధారాలుంటే నిరూపించాలని సవాల్ విసిరారు. పవన్ ఆరోపణలు చేస్తున్నట్లు ఎక్కడైనా తనపై ఫిర్యాదు కానీ కేసు నమోదు కానీ జరిగిందా అని ప్రశ్నించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం సరికాదని ఎద్దేవా చేశారు. ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే సార్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం తూర్పు గోదావరి జిల్లా వారాహి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు ఖండిస్తూ జక్కపూడి గణేష్ నిరసనకు దిగారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సతీష్. గుడ్ మార్నింగ్ సోని. తూర్పు గోదావరి జిల్లాలో కోరుకొండ గాడాలలో నిన్న సాయంత్రం జరిగిన జనసేన వారాహి సభ పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై జక్కంపూడి రాజా తమ్ముడు జక్కంపూడి గణేష్ నిరసన చేపట్టారని చెప్పవచ్చు. తనను బేడు బ్యాచ్, గంజాయి బ్యాచ్ అని చెప్పి విమర్శించడంతో అక్కడ మొత్తం తీవ్ర అశోచనీయమని చెప్పి అన్నారు. గడాల సెంటర్లో మేరకు ఆయన నిన్న రాత్రి నిరసన చేపట్టినట్లు చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఆడంబరంగా ఇలాగా మాట్లాడటం చాలా దారుణం అని చెప్పి అన్నారు. నేను ఒక ఉన్నతమైన కుటుంబం నుండి వచ్చానే గాని గంజాయి బ్యాచ్లతో ఇలా మాట్లాడటం చాలా బాధాకరం అని చెప్పి గణేష్ చెప్పడం జరిగింది. నిజంగా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లు నడిపే వాళ్ళైతే అలాగా మాట్లాడతారా? వాళ్ళందరూ ఊరుకుంటారా? నిన్న సభ ప్రారంభంలో కూడా మా బ్యాచ్లు అక్కడే ఉంటారు కదా అని చెప్పి గణేష్ చెప్పడం జరిగింది. అసలు ఇంతవరకు గంజాయి ఎలా ఉంటుందో తెలియదని చెప్పి అన్నారు. ఏ ఆధారం లేకుండా ఇంత దారుణంగా నా క్యారెక్టర్, నా వ్యక్తిత్వాన్ని విమర్శిస్తే ఎన్ని రోజులు భరిస్తారని చెప్పి గణేష్ చెప్పడం జరిగింది. ఇదే గాడాలలో 3 బిల్డింగుల్లో బెట్టింగ్ రాకెట్లు నడుపుతున్నట్లు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. దాన్ని చాలా దారుణం అని చెప్పి గణేష్ చెప్పడం జరుగుతుంది.
తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ ఉన్న కోట్లాది మంది అభిమానుల్లో నేను ఒక అభిమాని అని చెప్పి గణేష్ చెప్పడం జరిగింది. ఒక పోలీసు కేసు కూడా నా మీద నమోదు కాలేదు. అటువంటి వాడిని నన్ను ఇలాగ వ్యక్తిత్వంగా నన్ను ఇలాగ అందరూ మాట్లాడడం అనేది చాలా శోచనీయం అని చెప్పడం జరిగింది. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ భీమలా నాయక్ సినిమా టైపుల మాదిరిగానే ఎక్కడ న్యాయం జరిగితే అక్కడ న్యాయం చేసేటట్లు ఇలా గొడవలు వచ్చి నిరూపించాలని చెప్పి సవాల్ విసిరాడు గణేష్. థ్యాంక్ యూ సతీష్. నీకు ఎవరో చెప్తే నువ్వు ఏది పడితే అది చదివేయటమే, ఏది పడితే అది మాట్లాడితే మాలాంటి వాళ్ళు ఎంత బాధపడతాం, చూసే పబ్లిక్ ఎలా తీసుకుంటది. ఏ తప్పు చేయని నేను ఎందుకు భరించాలి ఇదంతా? వచ్చి ఇక్కడ గాడాల్లో ఆ రాకెట్లు ఏంటో మీరు భీమలా నాయక్ సినిమాలో పెరిగెట్టుకుంటూ వస్తారు కదా నడుచుకుంటూ, అవినీతి చేసిన వాళ్ళ మీద వెళ్తానని చంద్రబాబు నాయుడు లోపల ఉంటే సెంట్రల్ జైల్లో ఉంటే మీరు భీమలా నాయక్ సినిమాలో కన్నా త్వరగా ఫ్లైట్ ఎక్కి దిగి నడుచుకుంటూ వచ్చారు కదా. అదే విధంగా ఈ రోజు నేను తప్పు చేశానని మీకు అనిపిస్తే రండి, నా మీదకి రండి. ఈ రోజు ఇక్కడ నేను ఏం అన్యాయం చేశాను ఇదే గాడాల గ్రామంలో నిరూపించండి. మరొక ఎలక్షన్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడింది. నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ టీడీపీ అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వనున్నారు పార్టీ అధినేత చంద్రబాబు. కొన్ని సెగ్మెంట్లలో అభ్యర్థిత్వాల మార్పుపై తర్జన భర్జనలో ఉంది టీడీపీ. కొలిక్కి రాని సీట్లలోని అభ్యర్థులకు బీ ఫారాల జారీని పెండింగ్లో పెట్టే ఛాన్స్ ఉంది. చివరి నిమిషంలో దెందులూరు టికెట్పై ట్విస్ట్ నెలకొంది. బీ ఫారం తీసుకోవడానికి రావద్దని చింతమనేనికి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. 2 రోజుల క్రితం బీ ఫారం తీసుకోవడానికి రావాలని చింతమనేనికి సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు చింతమనేని. అయితే బీజేపీతో ఆనపర్తి సీట్ అడ్జస్ట్మెంట్లో భాగంగా దెందులూరు విషయమై టీడీపీ కసరత్తు చేస్తోంది. మడకశిర ఉండి పాడేరు, సూలూరుపేట, మార్గుల వంటి సెగ్మెంట్లో అభ్యర్థులను మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరస్వామి ఫోన్లలో అందిస్తారు. ఎస్ వీరస్వామి. సోని, ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలకు బీ ఫార్ములు అందజేయనున్నాడు. ఈ నేపథ్యంలో 144 అదేవిధంగా 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తారు కాబట్టి అభ్యర్థులకు కూడా ఈ రోజు బీ ఫార్ములు అందజేస్తున్నాడు. మంగళగిరి పార్టీ కార్యాలయం కోలాహలంగా మారిందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు కూడా అభ్యర్థులకి ఫోన్లు చేసి పార్టీ కార్యాలయం రావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కొన్ని సందర్భాల్లో కూడా చూసుకున్నట్లయితే మాత్రం కొన్ని చోట్ల కూడా కొంతమంది కూడా ఫోన్ రాని వాళ్ళకి మాత్రం దయచేసి అక్కడికి రావద్దు, మీకు నియామకం చేసేటప్పుడు మేము తప్పనిసరిగా బీ ఫామ్ అందజేసేటప్పుడు ఫోన్ చేసి పిలుస్తామని చెప్పి తెలుస్తుంది. నెల్లూరుకు సంబంధించి అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ లో కొంతమంది నేతలకు కూడా ఫోన్లు ఇంతవరకు రాలేదు. ఈ నేపథ్యంలో కూడా కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కొంతమంది అభ్యర్థులు మార్చే దిశగా టీడీపీ మొత్తం యత్నాలు చేస్తుందని చెప్పుకోవాలి. కొద్దిసేపటి మనకున్న సమాచారం మేరకు చింతమనేని కూడా పార్టీ కార్యక్రమాల్లో విషయంలో మాత్రం సీటు కేటాయించే విషయంలో మాత్రం దూరం పెట్టినట్టు మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కూడా దాని మీద కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు దాఖలాలు కోరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టు మాత్రం ఇప్పుడు మాత్రం ఎవరైతే సీట్ కేటాయించారో సీట్ కేటాయించిన వాళ్ళకి మాత్రం ఈ రోజు బీ ఫార్ములు అందజేస్తున్నారు. ఈ బీ ఫార్ములు అందజేసిన తర్వాత కీలక నేతలతో కూడా సమావేశం నిర్వహించి అధికారంలోకి ఎలా రావాలి, ఏ విధంగా అడుగులు ముందుకు వేయాలి, అసంతృప్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళందరినీ బుద్ధిగించే పనిలో చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గుంటూరు జిల్లాలో చూసుకున్న జనసేన నారాయణ మనోహర్ స్థానాల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఆలపాటి రాజ్య అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి గతంలో చూసుకున్నట్టు మాత్రం అతన్ని బుద్ధిగించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఇంతమటికి కానీ అతను స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో అతను పార్టీ కార్యక్రమాలు కోరుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అలాంటి వారందరినీ జాబితా తయారు చేసేసి వాళ్ళందరూ కూడా పిలిచి మరోసారి బొజ్జగించే యత్నాలు కూడా టీడీపీ యత్నం చేస్తుందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో బీజేపీ కూడా అదేవిధంగా చూసుకుంటే కొంతమంది నేతలు కూడా ఏదైతే కూటమికి దూరంగా ఉంటున్న నేతలను కూడా ఏదైతే ఉందో బీజేపీ తరపు నుంచి కూడా కొంతమంది నేతలను కూడా ఏదైతే ఉందో ఇప్పటికి చూసుకుంటే మాత్రం గుంటూరు సంబంధించి కూడా అదేవిధంగా చూసుకుంటే మాత్రం కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా కొంతమంది బీజేపీ నేతలు కూడా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. వీరికి సంబంధించిన అధిష్టానానికి ఒక ఇప్పటికే పలుమార్లు కూడా చర్చించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మాత్రం ఈ రోజు బీ ఫార్మల్ అసంతృప్తి
నేతలు బుజ్జగించే పనులను, అదేవిధంగా కొంతమందికి ఎవరైతే పోటీ చేస్తారో, ఎవరికైతే బీఫామ్ స్పష్టమైన సంకేతాలు కనబడతాయో వాళ్ళందరూ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చే అభిప్రాయ భేదాలు కూడా ఏదైతుందో వాడు ఒక తాటి మీద తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా కొనసాగిస్తారని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. సోని ఎస్ వీరస్వామి, మరి చివరి నిమిషంలో దెందులు టికెట్ పెట్టి ఫిష్ నెలకొన్నట్టు చూసినా మరి బీ ఫారం తీసుకోవడానికి రావద్దని చింతమనేనికి సమాచారం ఎందుకు ఇచ్చినట్లు? అంటే ఇప్పుడు ప్రధానంగా చూస్తుంటే ఎవరికైతే బీఫామ్ ఇస్తారో వాళ్ళకి మాత్రం మంగళగిరి పార్టీ కార్యాలయం రావాలని అందరూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా దెందలూరు విషయంలో మాత్రం ఒక స్పష్టమైన సంకేతం కూడా ఇప్పుడే వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మేము పిలుస్తాం, తప్పనిసరిగా మీరు వచ్చిన తర్వాత బీఫామ్ తీసుకోవాలి, మేము ఏ విధమైన సరే మాత్రం సంకేతం ఇక్కడి నుంచి వెళ్తుంది కాబట్టి అతన్ని ఆగిపో అన్నట్లుగా మనకున్న సమాచారం ఏం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అతనికి సీటు కూడా కేటాయించే విషయంలో ఎవరికి ఇస్తారు అని చెప్పేసి మాత్రం ఒక అభిప్రాయ భేదాలు కూడా తలెత్తుతున్న పరిస్థితి నెలకొంది. దూరంగా ఉంచారు అని చెప్పేసి తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం గత కొంతకాలం కూడా చింతమూరు తీసుకునే డేటా తీసుకుంటే అక్కడ విభేదాలకు ఎక్కువగా చోటు చేసుకున్న ఘటనలు నెలకొన్నా. ఈ నేపథ్యంలో 3 పార్టీలు కూడా ఏదైతుందో కూటమిలో ఉన్నా సరే జనసేన అదేవిధంగా చూసుకుంటే మాత్రం బీజేపీ పార్టీలు కూడా అతను దూరంగా చేసినట్లు తెలుస్తుంది. అక్కడి నుంచి కూడా డేటా మేము అతను పోటీ చేస్తే మాత్రం మేము తప్పనిసరిగా సహకరించము అని చెప్పి ఒక సంకేతం పంపించారు కాబట్టి అతను దూరంగా ఉంచినట్లు మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపు ఇట్లా నెల్లూరు జిల్లాలోనూ ప్రకాశం జిల్లాలోనూ కొన్ని చోట్ల కూడా అభ్యర్థులు మార్పు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. సోని థ్యాంక్ యూ వీరస్వామి. ఎస్ బుల్టన్ ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 20వ రోజుకు చేరింది. యాత్రలో భాగంగా సీఎం జగన్ శనివారం రాత్రి బస చేసిన చిన్నయ్యపాలెం ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బస్సు యాత్రకు ప్రారంభిస్తారు. పినగాడి జంక్షన్, లక్ష్మీపురం మీదుగా వేపగుండ జంక్షన్ దాటిన తర్వాత భోజన విరామం తీసుకుంటారు. గోపాలపట్నం, ఎన్ఏడి జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, వెంకోజిపాలెం, హనుమంతువాక మీదుగా ఎంవీవీ సిటీ ఎండాడ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు. టీడీపీ వైసీపీల పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల. కర్నూలు జిల్లా కోడుమూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె మద్యపాన నిషేధమని చెప్పి సీఎం జగన్ మాట మార్చారని, నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ధ్వజమెత్తారు. భవిష్యత్ తరాలు బాగుపడాలంటే సరైన నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. చేవెళ్లలో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు మాజీ మంత్రి కేటీఆర్. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో నందినగర్లోని కేసీఆర్ నివాసంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్షలో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలంతా హాజరయ్యారు. పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వానికి చేవెళ్ల ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుందని, కాసాని విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు నేతలు. మండోలి జైలు నుంచి సుకేష్ చంద్రశేఖర్ మరో లేఖ రాశాడు. అరవింద్ కేజ్రీవాల్, కవిత, సత్యేంద్ర జైన్ల గురించి ప్రస్తావిస్తూ కేంద్ర హోంమంత్రికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశాడు. నెయ్యి కోడ్ లాంగ్వేజ్ ద్వారానే ముడుపులు చేతులు మారాయని లేఖలో ప్రస్తావించాడు. నగదు సేకరణ మొత్తం హైదరాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయం నుంచి జరిగిందని, కవిత సహకారంతోనే వ్యవహారం అంతా జరిగిందని, ఇందుకు సంబంధించిన అతని వద్ద ఆధారాలున్నాయంటూ సుకేష్ తెలిపాడు. కవిత, అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ తన మధ్య జరిగిన వాట్సాప్ చాట్కు సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్లను మీకు జత చేసి పంపిస్తున్నానంటూ హోంశాఖకు రాసిన లేఖలో సుకేష్ చంద్రశేఖర్ పేర్కొన్నాడు. కవిత ప్రస్తుతం కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఈ స్క్రీన్ షాట్లను జతపరుస్తున్నానన్న సుకేష్ చంద్రశేఖర్, అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ నేతృత్వంలోని ఆప్ సిండికేట్కు సంబంధించి తన దగ్గర ఉన్న సాక్ష్యాలతో తన సహకారాన్ని అందిస్తానంటూ సుకేష్ చంద్రశేఖర్ లేఖలో ప్రస్తావించాడు. ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాల పరంపర కొనసాగుతూనే ఉంది.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ను 67 పరుగుల తేడాతో ఓడించింది సన్ రైజర్స్. దీంతో ఈ సీజన్లో 5వ విజయాన్ని అందుకుంది. ఎస్ఆర్హెచ్ పెట్టిన 267 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించడంతో రిషబ్ పంత్ టీం పూర్తిగా విఫలమైంది. ఆదిలో హైదరాబాద్ టార్గెట్ ఈజీగా కొట్టేస్తుందనే వాతావరణం కనిపించిన 267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 19.1 ఓవర్లలో 199 పరుగులకే పరిమితమైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి పరుగుల వరద పారించింది. నిర్జీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది ఆల్ టైమ్ రికార్డ్. కోల్కతా నైట్ రైడర్స్ 105 పరుగులు చేసి రికార్డు సృష్టించగా ఆ రికార్డును బ్రేక్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 6 ఓవర్లలో 125 పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. అభిషేక్ 46 పరుగులు చేయగా కెప్టెన్ మార్కామ్ 1 పరుగు మాత్రమే చేశాడు. ట్రావిస్ హెడ్ 89 పరుగులతో తన అద్భుతమైన ఇన్నింగ్స్ను ముగించాడు. క్లాసిక్ ప్లేయర్ క్లాసన్ కేవలం 15 పరుగులకే పెవిలియన్ చేరారు. ఇక నితీష్ 27 బంతుల్లో 37 పరుగులు చేసి డేవిడ్ వార్నర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సమద్ 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కమిన్స్ 1 పరుగుకే అవుట్ అయ్యాడు. షాబాజ్ కూడా హాఫ్ సెంచరీ సాధించి జట్టుకు సహకరించాడు. దీంతో 20 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 7 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది.